హలో అండి, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మీ లైఫ్లో అంత మంచి జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తాను. ఈరోజు మీ లైఫ్లో మేజర్గా ఏం జరగబోతుంది, మీరు ఎలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేది అనమాట. మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తవారు వస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యూనివర్స్ని మీరు మంచి మనసుతో ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, ఓకేనా. మన కోరికలో న్యాయం ఉంది అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందండి. సో మీ మంచి మనసుతో మీరు ప్రతి ఒక్కటి జరగాలి అని మీరు యూనివర్స్ని ప్రే చేసుకోండి, ఓకేనా. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఇంకో కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి. సో చూస్తాను ఈరోజు మేజర్గా మీరు అసలు వేటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ ఆర్ ఫ్యామిలీ ఏదైనా ఉండొచ్చు, చూస్తాను. యూనివర్స్ మీకు ఈరోజు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు? ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఈరోజు చాలా బాగుంటుందండి. మీకైతే ఒక స్టార్ లాగా ఉంటారనమాట. రీయూనియన్ అవుతుంది అండ్ ప్రతి విషయంలో మీదే ఈరోజు పై చేయి అనేది ఉండబోతుంది అనమాట. ఓకే, 10 మందిలో ఉన్న మీరే అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట అందరినీ. చాలా బాగుంటారండి. ఓకే, మీరే ఒక లీడర్గా ఉంటారనమాట ఈరోజు. అంత బాగుందండి ఈరోజు. ఓకే, ప్రతి ఒక్క కార్డ్ ఇలాగే రావాలి అని మనం కూడా కోరుకుందాం. ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు. ఇక్కడ మనీకి సంబంధించింది, మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అనుకుంటే, లేదా ఒక పర్సన్ మీకు ఇవ్వాల్సిన మనీ ఉంది కానీ తను ఇన్ని రోజుల నుంచి తను స్టక్ ఎనర్జీలో ఉంచుతున్నారనమాట. రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అనుకుంటా. కాబట్టి ఈరోజు మీ పర్సన్ మీకు మనీ అయితే ఇచ్చేస్తారండి. లోన్ లాంటిది అప్లై చేయడం కానీ చేసి ఉన్నారు అనుకుంటే, మీ మనీ ఇంకా స్టక్ అయిపోతుంది చాలా రోజుల నుంచి, అది రావడం లేదు మీ చేతికి అనుకుంటే, ఈరోజు మీ మనీ అనేది మీకు తిరిగి రాబోతుందండి మీ చేతులకి. ఓకే, థర్డ్ వన్ మెసేజ్ ఏంటి మీకోసం? యూనివర్స్ ఏం తీసుకొస్తున్నారు మీకోసం? వావ్, సూపర్ అండి. అసలు కార్డ్స్ చాలా బాగున్నాయి. సో ఈరోజు ఎవరైనా మీకు ప్రపోజ్ అయితే చేయొచ్చండి. మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ అన్న రావచ్చు, లేదా మీ పాస్ట్ పర్సన్ అన్న ఈరోజు మీ మీద చాలా ప్రేమతో రావడం అనమాట. తను అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఆ విధంగా తను మీ లైఫ్లోకి రావడము, మీతో చాలా బాగా మాట్లాడతారండి. ఓకే, తన సర్వస్వం, తన ప్రాణం మీరే అనే విధంగా తను ప్రవర్తించడం జరగబోతుందనమాట. చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. ఓకే, అండ్ ఫోర్త్ వన్ మెసేజ్, 3 కార్డ్స్ తీసాను, చాలా బాగున్నాయి. అండ్ ఫోర్త్ వన్ మెసేజ్ ఏంటి మీకోసం? ఫోర్త్ వన్ మెసేజ్ ఏంటి తెలియజేయాలనుకుంటున్నారు యూనివర్స్? వావ్, సూపర్ అండి. ఈరోజు మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ తిరిగి రాబోతున్నారు. మిమ్మల్ని వద్దు అని మిమ్మల్ని అసహించుకున్న పర్సన్ కూడా కావచ్చు. వీరు మిమ్మల్ని చాలా చీప్గా ఏ పర్సన్ అయితే చూశారో, మిమ్మల్ని అసలు వద్దు, మీరు తనకు సెట్ అవ్వరు, మీ విషయంలో తను చీప్గా ఆలోచించడం అనమాట. అలాంటి పర్సన్ మళ్ళీ మీరే కావాలి, తనకు మీరే గతి అనే విధంగా తను మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి. ఓకే, చాలా ఫాస్ట్గా తను వస్తున్నారు, మీ మీద చాలా ప్రేమతో వస్తున్నారండి. ఓకే, తన కంటికి మీరు ఇక్కడ ఒక ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారనమాట. అందుకని ఇక్కడ చెప్పాను, ప్రతి విషయంలో మీరే పై చేయి ఉండబోతుంది. అండ్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఉన్నాయండి. అండ్ 100 మందిలో ఉన్న, 10 మందిలో ఉన్న మీరే చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈరోజు మీరే ఈరోజు ఒక లీడర్గా ఉంటారనమాట. మీరు 10 మందిలో ఉన్నా లేదా 100 మందిలో ఉన్నా మీరే లీడర్గా ఉంటారనమాట. సో అలాంటి మెసేజ్ అయితే ఈరోజు మీకోసం వస్తున్నాయి అనమాట. చాలా బాగున్నాయండి కార్డ్స్కి. ఈరోజు మీరు చాలా మటుకు చాలా 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 హ్యాపీగా ఉంటారండి. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారండి. ఓకే, మీరు చాలా రోజుల నుంచి మీరు ఏదో మేనిఫెస్ట్ చేస్తున్నారు, అది ఆ కళ అనేది మీకు ఈరోజు నెరవేరబోతుందన్నమాట. మీరు దేని గురించి అయితే ఎక్కువగా కష్టపడుతున్నారో,
దేని గురించి అయితే ఎక్కువగా దిగులు పడుతున్నారో అది ఈరోజు జరగబోతుందన్నమాట. మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. ఇక్కడ ఒక్క కార్డ్ కూడా నెగటివ్ రాలేదు, చాలా పాజిటివ్ కార్డ్స్. సో యూనివర్స్ అయితే ఈరోజు మీ లైఫ్లో మంచి అన్ని సెండ్ చేస్తూ ఉందన్నమాట. మీరు మంచిగా ఉండాలి, ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉండాలి, మీ ఫ్యామిలీతో కానీ మీ పర్సన్తో కానీ మీ కెరియర్లో కూడా అంతా మీకు మంచి బెనిఫిట్స్ రావాలి అన్నట్టుగా అనమాట. సో మీకు మంచి బెనిఫిట్స్ అనేది సెండ్ చేస్తూ ఉంది యూనివర్స్ ఈరోజు మీ లైఫ్లో. ఓకే, సో ఒకరోజు కార్డ్స్ అనేది పాజిటివ్ వస్తుందండి, ఒకరోజు నెగిటివ్ వస్తుందన్నమాట. కాబట్టి మీరు పాజిటివ్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి అండ్ నెగిటివ్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలండి. ఓకే, ఒకరోజు హ్యాపీగా ఉంటాము, ఇంకొక రోజు బాధ ఉంటుందన్నమాట. ఏదో ఒక విషయంగా ఫ్యామిలీలో గొడవలు కానీ, వైపోయిన హస్బెండ్లో గొడవలు కానీ, అండ్ లవర్స్ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ రావడం కానీ అలాగనమాట. కాబట్టి పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా తీసుకోవాలి. అండ్ నెగిటివ్ వచ్చినప్పుడు ఈ బాధను తీసేసి నా జీవితంలో సంతోషాన్ని ఇవ్వండి అని మీరు ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఓకే, ఇంకా మీకు అంతకంటే మంచిగా అయితే నేను చెప్పలేనండి. ఓకే, సో నెగిటివ్ రాగానే అసలు తీసుకోలేకపోతున్నారు మీరు చాలామంది. నేను గమనిస్తున్నాను, చాలా మట్టుకైతే నెగిటివ్ కార్డ్ వచ్చిందంటే అసలు తీసుకోలేకపోతున్నారు అనమాట. పాజిటివ్ వస్తే చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇది కర్మచక్రం, నేను చెప్తూనే ఉన్నాను. ఇలా ఫార్చ్యూన్ వచ్చింది. కర్మ అనేది కొన్ని రోజులు చాలా బాగుంటుందండి. ఓకే, అండ్ కొన్ని రోజులు ఏంటో నెగిటివ్గా బాధపడము, ఏదో ఒక విషయంగా మనసు కలత చెంది నీరసంగా అనిపించడం కానీ, లోన్లీగా అనిపించడం కానీ అలా అవుతుందన్నమాట. ఓకే, సో ఈరోజు మీకైతే చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ప్రతి ఒక్క కార్డ్ అనేది రీయూనియన్కి సంబంధించింది, ప్రతి ఒక్క కార్డ్ అనేది ఇక్కడ. సో కాబట్టి ప్రతి ఒక్కరు యూనివర్స్ని గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, చాలా హ్యాపీగా ఉండండి అని చెప్తాను నేను. ఓకే, ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఇప్పటిదాకా మీ లైఫ్లో ఏదో కర్మ అనేది నడిచి ఉంటుందండి. సో ఆ కర్మ అనేది ఎండ్ అయిపోతుంది అండ్ న్యూ కర్మ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఓ సైకిల్ అనేది మీ లైఫ్లో ఎండ్ అయిపోయింది, న్యూ సైకిల్ హ్యాపీగా ఉండే విధంగా మీ కర్మ స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్లో నెగటివ్ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. మీ లైఫ్లో నుంచి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా మెసేజ్ అయితే వస్తుందండి. ఓకే, రీయూనియన్ చూశారు కదా మీరే, కార్డ్స్ ఎలా వస్తున్నాయంటే ప్రతి ఒక్క కార్డ్ చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, ప్రతి ఒక్క కార్డ్ రీయూనియన్ అనమాట. ఓకే, 1 2 3 4 5 6 7 కార్డ్స్, 7 కార్డ్స్ రీయూనియన్. నేను 8 కార్డ్ తీసాను. సో 8th వన్ కార్డ్ ఏంటిది అంటే ఇది మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. దేని గురించి ఆలోచించరు, మీ కెరియర్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఓకే, ఇక్కడ మాత్రం మీ లైఫ్లో అన్ని బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఇక్కడ మనీ వస్తుంది, లవ్ వస్తుంది, పర్సన్ వస్తున్నారు, ప్రతి ఒక్కటి మీరు మీ జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో అది ప్రతి ఒక్కటి జరగబోతుందండి. ఓకే, లాస్ట్ వన్ కార్డ్ యూనివర్స్ మెసేజ్. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు? మీరు ఈరోజు మీ కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారండి, కెరియర్ గురించి మాత్రమే ఆలోచిస్తారు, మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట. ఎవరి గురించి ఆలోచించడం కానీ అలా చేయరనమాట. కేవలం మీ గురించి మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అంతవరకే చూస్తున్నారనమాట. ఓకే, మీ పర్సన్ కానీ మీ చుట్టూ ఎవరైనా ఉండొచ్చు, వారి గురించి ఎవరి గురించి ఆలోచించరు, కేవలం మీ గురించి మీరు ఆలోచించుకోవడం ద్వారా ఇక్కడ మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో అది పొందబోతున్నారనమాట. ఓకే, నేను నాకు కావాల్సింది అదే. మీరు దేని గురించి ఆలోచించకూడదు, మీ మీద మీరు ఫోకస్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీ లైఫ్ని మీరు చాలా హ్యాపీగా గడుపుతారండి. ఓకే, ఒక పర్సన్ గురించి ఆలోచించారు అంటే ఆ పర్సన్ కొన్ని రోజులు బాగానే ఉంటారండి, కొన్ని రోజులు మళ్ళీ తనకు మీ మీద బోర్ కొట్టడం కానీ, లేదా మీ మీద మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అంటే మీ మీద తనకు జలసీ రావడం కానీ ఏదో ఒకటి జరుగుతుందనమాట. దాని వలన మళ్ళీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి, మీ ఎనర్జీలో మీరు ఉండండి, అప్పుడు మీరు ప్రతి ఒక్కటి మీరు పొందబోతున్నారనమాట ఇక్కడ. ఓకే, ఏంజల్స్ గైడెన్స్ ఏంటిది అనేది చూస్తాను. ఏంజల్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఏంజల్స్ గైడెన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ రికవరీ అయిపోతుందన్నమాట, చాలా హ్యాపీగా ఉంటారు. లుక్ ఫర్ ఏ సైన్
యూనివర్సే మీకు ప్రతి ఒక్కటి సెండ్ చేస్తూ ఉంటారండి. ఓకే, మీరు యూనివర్స్ని ప్రే చేస్తూ ఉండండి అండ్ యూనివర్స్ అయితే మీకు ఆ మెసేజ్ అయితే ఇస్తున్నారండి. ఇఫ్ యూ బిలీవ్, ఓకే. అండ్ మీకు లుక్ ఫర్ ఏ సైన్ అంటే మీకు యూనివర్స్ ప్రతి ఒక్కటి సైన్ అనేది మీకు సెండ్ చేస్తుంది. మీ లైఫ్లో మీకు ఎప్పుడైతే బెనిఫిట్స్ వస్తుందో ఆ పరంగా మీరు ఏదో ఒకటి చూడడం, మీరు హ్యాపీగా ఉంటారు అనేది మీ మనసుకు మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ రీడింగ్ ఇది. ఈ రీడింగ్ ఎంతమందికి నచ్చింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ నేను చెప్పిన ప్రతి ఒక్కటి పాటించండి ఫ్రెండ్స్. మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండబోతుంది. ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.